కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 14న రాజమండ్రి విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. అనంతరం విమానాశ్రయ అధికారులు, జనసేన పార్టీ నేతలు స్వాగతం పలికారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాకినాడ పెరేడ్ గ్రౌండ్స్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. భారతదేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఎంతోమంది మహానీయులు త్యాగ ఫలితం సాధించిన స్వాతంత్రాన్ని అన్ని రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఉపయోగించాలని, ప్రతి ఒక్కరు దీనికోసం ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేజర్ మల్లి రామగోపాల్ నాయుడు గారికి కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక కావడంతో ఎంతో సంతోషం కలిగించింది. దేశ రక్షణలో అత్యంత ధైర్య సాహసాలతో విశిష్ట సేవలందిస్తున్న మేజర్ రామగోపాల్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు. ఆయన దేశ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ దగ్గర ఉగ్రవాదులతో చేసిన పోరాటం అసమానీయనిది. ప్రాణాలకు తెగించి గ్రెనేడ్ దాడులను తప్పించుకుని తన వెంట ఉన్న సైనిక బృందాన్ని రక్షించుకున్న విధానం మేజర్ రామగోపాల్ నాయుడు గారి పోరాటం పటమును తెలుపుతుంది. శ్రీకాకుళం జిల్లా సత్తబొమ్మలి మండలం నగర్పేట గ్రామానికి చెందిన ఆయన యువతకు స్ఫూర్తి నిలుస్తారు. గాంధీజీ గారి పిలుపు మేరకు కాకినాడ జిల్లా చుల్లంగి ఉప్పాడ తీర ప్రాంతంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకుల్ని గడగల్లాడించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆంధ్ర భగత్ సింగ్గా ఖ్యాతి సగడించిన ప్రతివాది వెంకటచారి, దుర్గాబాయి దేశ్ముఖ్, సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. స్వాతంత్రం తర్వాత ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని భారతదేశాన్ని వివిధ దశల్లో ముందుకు నడిపించిన మహానాయకులకు స్మరించుకుని వారికి వందనం జరిపించారు. వారి ఆశయాల బాటలో కుల, మత, ప్రాంత, భాషలకి అత్యంతంగా సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ ప్రజలకు అందిస్తుంది. సూపర్ 6 ప్రాధాన్యతల అమలుతో కాకినాడ సర్వతోముఖాభివృద్ధి కోసం షణ్ముఖంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకుని అనంతరం తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో నిధుల వినియోగ పరిమితి పెరగడంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. కృష్ణా జిల్లా ఉర్వి గ్రామం మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అయినవల్లి మండలం కొండకుదురు గ్రామ పంచాయతీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా వందనం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని గౌరవిస్తూ పారిశుద్ధ కార్మికులను, గ్రామ పెద్దలను, ప్రధాన ఉపాధ్యాయులను, అంగన్వాడీ టీచర్స్ను గౌరవిస్తూ విద్యార్థులకు వ్యాసరచన ఆట పోటీలు నిర్వహించారు. సాయంత్రం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు కేబినెట్ మంత్రులతో, ప్రభుత్వ అధికారులతో, ముఖ్య నేతలకి, పోలీస్ అధికారులకి, పోలీస్ పెద్దలకి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. Thank you. Goodbye.